శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 72వ భాగము. యుద్ధములో అంగదుడి వలన రథాన్ని కోల్పోయిన ఇంద్రజిత్తు కోటలోకి వెళ్ళి మరొక రథం తీసుకుని వచ్చాడు. ఇంద్రజిత్తు తన అదృశ్య విద్యతో ఎవ్వరికీ కనపడకుండా ఆకాశము నుండి బాణాలు వేయసాగాడు. రామలక్ష్మణులపై నాగాస్త్రాలు ప్రయోగించి గాయపరిచాడు. రాముని ఆదేశం ప్రకారం 10 మంది వానరవీరులు ఆకాశమంతా గాలించినా కూడా ఇంద్రజిత్తు ఉనికిని తెలుసుకోలేకపోయారు. పైగా ఇంద్రజిత్తు యొక్క బాణాల దెబ్బలకు వారు చాలా బాధపడ్డారు. ఇంద్రజిత్తు రామలక్ష్మణుల ఆయుపట్లపై నాగాస్త్రాలను పరంపరగా ప్రయోగించి వారు మూర్చిపోయేలా చేశాడు. వారు చుట్టూ మూగిన వానరులను కూడా బాణాలతో కొట్టి విజయం తనదే అనుకుని సింహనాదం చేస్తూ తన తండ్రి అయిన రావణుని వద్దకు వెళ్ళాడు. నాగాస్త్రాలతో బంధించబడ్డ రామలక్ష్మణులు తేజస్సు కోల్పోయారని తండ్రితో చెప్పాడు. రావణుని మనస్సు ఆనందంతో నిండిపోయింది. అక్కడ యుద్ధరంగంలో వానర ముఖ్యులు రామలక్ష్మణుడు చుట్టూ చేరి రక్షించసాగారు. నీలుడు, అంగదుడు, నలుడు మొదలైన వానర ప్రముఖులు వ్యూహాత్మకంగా అన్ని దిశల్లోనూ వానర వీరులను అప్రమత్తంగా ఉండమని హెచ్చరించారు. అక్కడ రావణుడు సీతకు కాపలాగా ఉన్న రాక్షసులను పిలిచి ఇంద్రజిత్తు చేతిలో రామలక్ష్మణుడు హతమయ్యారు. ఈ విషయం సీతకు చెప్పి పుష్ప విమానములో సీతను తీసుకువెళ్ళి పడిపోయిన రామలక్ష్మణుడు చూపండి. అప్పుడు సీత రామనామస్మరణ మాని నన్ను చేరుతుంది అన్నాడు. రాక్షస స్త్రీలు సీతను బలవంతంగా పుష్పవిమానం ఎక్కించి యుద్ధభూమికి తీసుకుని వెళ్ళారు. అక్కడ సీత బాణాల దెబ్బలు తిని పడిపోయిన రామలక్ష్మణులను, వారి చుట్టూ విషాదవదనాలతో ఉన్న వానరులను చూసింది. సీత ఇలా విలపించింది. నా హస్తరేఖలు చూసిన సాముద్రికులు నేను సంతానవతినై సుమంగళిగా వర్ధిల్లుతానని చెప్పారు. నా భర్త అశ్వమేధ యాగం చేస్తాడని కూడా చెప్పారు. అవన్నీ అసత్యాలయ్యాయి. ఆ యొక్క సాముద్రికులు నా పాదాల్లో రేఖలను పరిశీలించి నేను మహారాజు భార్యనై భర్తతో పాటు పట్టాభిషేక వైభవం పొందుతానని కూడా చెప్పారు. నా శుభలక్షణాలన్నీ నేటి నిష్ఫలమయ్యాయి. గొప్ప అస్త్రాలు ప్రయోగించగల రామలక్ష్మణులు యుద్ధరంగం ఇలా నేలకూలిపోయారు. ఇంద్రజిత్తు అదృశ్యంగా ఉండి వీరిని నేలకూల్చాడు. లేకుంటే రణరంగంలో రామునికి ఎదురుపడ్డి నిలవగల శత్రువు ఎవరన్నా ఉంటాడా అని అనుకున్నది. రాక్షస స్త్రీలలో ఉన్న త్రిజట దుఃఖిస్తున్న సీతాదేవిని వాదారుస్తూ, దేవి దుఃఖించకు, రామలక్ష్మణులు జీవించే ఉన్నారు, వారు మూర్చిపోయారంతే. వాళ్ళ ముఖంలో నాకు జీవకళ కనిపిస్తోంది. వానరసేన కూడా తొట్టుపడకుండా రక్షణ సన్నాహాల్లో ఉన్నారు. అంతేకాక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, భర్తను కోల్పోయి వైధవ్యం పొందిన స్త్రీని పుష్ప విమానం తీసుకువెళ్ళదు. ఇది తిరుగులేని రుజువు. నీ పాతివత్య ప్రభావం నాకు తెలుసు. రామలక్ష్మణ ముఖాల్లో జీవకళ ఏమాత్రం తగ్గలేదు, గమనించు అన్నది. పరిస్థితిని చక్కగా విశ్లేషించినటువంటి త్రిజట మాటలు విన్న సీతాదేవి ఊరట పొందింది. ఇక్కడ యుద్ధభూమిలో స్పృహ తప్పిపడిన రామలక్ష్మణులు తీవ్రమైన నిట్టూర్పులు విడుస్తున్నారు. ముందుగా రామునికి స్పృహ వచ్చింది. స్పృహ లేని లక్ష్మణుడు చూసి రాముడు చాలా పరితపించాడు. లక్ష్మణుడు లేకపోతే నా జీవితం వృధా. సీత వంటి గొప్ప భార్య దొరకచ్చు, కానీ లక్ష్మణుడి వంటి తమ్ముడు ఎక్కడా నాకు దొరకడు. ఈతని తల్లి సుమిత్రకు నేను ఏమని జవాబు చెప్పాలి? కార్తవీర్యార్జునుడి కన్నా మేటి విలుగాడైన లక్ష్మణుడు ఇలా నేలపై పడిపోయాడు. విభీషణుడు లంకాధిపతి చేస్తానని మాట ఇచ్చాను, నా మాటలు అసత్యమయ్యేలా ఉన్నాయి అంటూ సుగ్రీవుని పిలిచి, సుగ్రీవ, ఇక నేను లక్ష్మణుడు లేకుండా బ్రతకలేను. మీరు కిష్కిందకు వెళ్ళిపోండి, లేకుంటే రావణుడు మిమ్మల్ని హింస పెడతాడు. మీరంతా నా కోసం ప్రాణాలకు తెగించి పోరాడారు, కానీ విధిని ఎదిరించలేము కదా అన్నాడు. సుగ్రీవాది వానరవీరులంతా కన్నీరు పెట్టుకున్నారు. ఇంతలో గదాధారి అని విభీషణుడు సమస్త సైన్యాన్ని నిమిత స్థానాల్లో ఉంచి రాముని వద్దకు వస్తుంటే అతడే ఇంద్రజిత్తు అనుకుని వానరులు భయపడి పరుగులు తీయసాగారు. వానరులు పారిపోతున్నారేమిటని సుగ్రీవుడు అడిగాడు. దూరం నుంచి వస్తున్న విభీషణుని చూసిన జాంబవంతుడు విషయం గ్రహించి పారిపోతున్న వానరవీరులకు ధైర్యం చెప్పి వస్తున్నవాడు విభీషణుడేనని, ఇంద్రజిత్తు కాదని వివరించి చెప్పాడు. విభీషణుడు దుఃఖముతో ధర్మం జయిస్తుందని నేను రాముని వద్దకు వచ్చాను. యుద్ధంలో వీరి పరిస్థితి చూస్తే ఇలా ఉన్నది. నేను ఇక జీవించి ఉన్నా మృతప్రాయుణ్ణే అని దుఃఖించాడు.
సుగ్రీవుడు విభీషణుడు వాదారుస్తూ, విభీషణ, నువ్వు చింతించకు, రావణుని ఆశలు నెరవేరవు, లంకాధిపత్యం నీకే దక్కుతుంది, ప్రస్తుతం ప్రమాదకరంగా ఉన్న వీరు మూర్ఛ నుంచి తేరుకుంటారు అని చెప్పి, సుషేణ, నువ్వు రామలక్ష్మణులను కిష్కిందకు తీసుకెళ్ళి తగిన వైద్యం చేయి, నేను రావణుని అతని పరివారాన్ని సంహరించి సీతను తీసుకుని వస్తాను, రామునకు సంతోషం కలిగిస్తాను అన్నాడు. అప్పుడు సుషేణుడు దేవాసుర సంగ్రామంలో దేవతలు తీవ్రంగా దెబ్బతిని స్పృహ కోల్పోయినప్పుడు బృహస్పతి సంజీవకరణి అనే వాసులతో చికిత్స చేశాడు. సముద్రం వద్ద ద్రోణాద్రి, చంద్రగిరిల వద్ద ఆ వాసులు ఉన్నాయి. హనుమంతుడిని పంపి వాటిని తీసుకొస్తే సంజీవకర్ణి, విశల్యకర్ణి వాసులతో వీరికి చికిత్స చేసి ప్రాణం వచ్చేలా చేయవచ్చు అన్నాడు. అంతలో గొప్ప పెనుగాలి వీచి ఆకాశం మేఘాలతో నిండిపోయింది. సముద్రం అల్లకల్లోలమైంది. గరుత్మంతుడు వేగంగా వస్తూ కనిపించాడు. గరుత్మంతుని రాక గమనించిన నాగాస్త్ర రూప సర్పాలన్నీ కూడా క్షణకాలంలో పారిపోయాయి. రామలక్ష్మణులు యొక్క గాయాలు మాయమై వారి శరీరాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని, తేజస్సును పొందాయి. వారి శక్తి, ఉత్సాహము రెట్టింపైంది. రాముడు ప్రసన్నవతుడై, మహాత్మా, మిమ్మల్ని చూస్తే మా తాత తల్లిదండ్రులను చూసినంత తృప్తిగా ఉంది. నీ వలన ప్రమాదం నుండి మేము బయటపడ్డాం. దివ్య వస్త్రాలు, ఆభరణాలు ధరించిన మీరెవరు అని అడిగాడు. అంతటి గరుత్మంతుడు, రామా, నేను నీ మిత్రుడైన గరుత్మంతుడను. ఇంద్రజిత్తు మాయాశక్తి వల్ల నాగులు బాణాలే మిమ్మల్ని బంధించాయి. మీరు నాగాస్త్రాలచే బంధించబడ్డారని తెలిసి మిమ్మల్ని కాపాడాలని వచ్చాను. యుద్ధభూమిలో రాక్షసులను ఎప్పుడూ నమ్మరాదు, జాగ్రత్తగా ఉండండి. నేను ఏ విధంగా మీకు మిత్రుడనే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించవద్దు. నేను వెళ్ళుటకు అనుమతినివ్వండి. నీవు రావణ్ణి వధించి తప్పనిసరిగా సీతను పొందగలవు అని చెప్పి గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. బంధ విముక్తులైన రామలక్ష్మణుని చూసి వానరులు ఆనందంగా సింహనాదాలు చేశారు. నగరద్వారం వద్దకు చేరి రాక్షసులను భయపెట్టారు. అంతవరకు విషాదంలో మునిగిన వానరులు ఉత్సాహంగా హర్షధ్వానాలు చేస్తుంటే ఆ కోటలో ఉన్న రావణుడు ఆశ్చర్యపోయాడు. అందుకు గల కారణం తెలుసుకురమని కొందరు రాక్షసుల్ని పంపించాడు. రాక్షసులు తిరిగి వచ్చి రామలక్ష్మణులు నాగాస్త్రాల నుండి విముక్తులై మదవటేనుగుల్లా ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. రావణుడు క్రుద్ధుడై ధూమ్రాక్షుని పిలిచి యుద్ధరంగాన్ని పంపించాడు. ధూమ్రాక్షుడు పెద్ద సైన్యముతో, గొప్ప ఆయుధాలతో పెద్ద రథంపై అట్టాసంగా పశ్చిమ ద్వారం గుండా యుద్ధరంగానికి వచ్చాడు. అప్పుడు గగనంలో పక్షులు అశుభ సూచకంగా అరిచాయి. ఒక గెద్ద రథంపై వాలింది. గాలులు ప్రతికూలంగా వీచాయి. అపశకనాలు చూసి కూడా ధూమ్రాక్షుడు యుద్ధానికి బయలుదేరాడు. వానరులను వధిస్తున్నటువంటి ధూమ్రాక్షునిపై హనుమంతుడు పెద్ద శిలను విసిరాడు. ధూమ్రాక్షుడు రథము నుండి దూకాడు. అతని రథము, గుర్రాలు నుగ్గు అయిపోయాయి. ధూమ్రాక్షుడు తన గదను హనుమంతుని మీదికి విసిరాడు. ఆ దెబ్బను తట్టుకుని హనుమ మరొక బండరాజుతో ధూమ్రాక్షుని కొట్టి చంపాడు. రాక్షసులు ఆ దెబ్బతో పారిపోయారు. ధూమ్రాక్షుని మరణవార్త విన్న రావణుడు వజ్రధనుషుడనే మరొక రాక్షసుని పంపించాడు. ఆ రాక్షస ప్రముఖుడు గొప్ప మాయావి. వజ్రధనుషుడు చతురంగ బలాలను వెంట పెట్టుకుని రథంపై బయలుదేరాడు. అపశకునాలు కనిపించినా లెక్క చేయకుండా ముందుకు దూసుకువచ్చాడు. ఇరుపక్షాలు వీరులు నేల కోరుతున్నారు. ఆ యుద్ధంలో అస్త్రప్రయోగంలో నిపుణుడైన వజ్రధనుషుడు వానరులను మోచకోత కోస్తున్నాడు. అంగదుడు పెద్ద వృక్షం చేతబట్టి దానిలో రాక్షసును చంపుతున్నాడు. వజ్రధనుషుడు 1000 బాణాలతో అంగదుడిని కొట్టాడు. అంగదుడు విసిరిన శిల నుండి వజ్రధనుషుడు తప్పించుకున్నాడు. కానీ అతని రథము గుర్రాలతో సహా చితికిపోయింది. వారిద్దరూ ద్వంద్వ యుద్ధం చేశారు. వారి శరీరం రక్తం కారుతూ పూసిన మోదుగు చెట్టులా ఉన్నాయి. అయితే అంగదుడు నేర్పుగా వజ్రధనుషుని ఖడ్గం లాగి దానితోనే అతని తలపై కొట్టగా ఆ తల 2గా చీరిపోయి ఆ రాక్షసులు మరణించాడు. వానరులు జయధ్వానాలు చేశారు. మిగిలిన యుద్ధం ఏ విధంగా జరిగిందో తర్వాత భాగంలో మనం తెలుసుకుందాం.